అన్న అందరికీ నమస్తే. మనం గురిజాల సొంతలో ఉన్నాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇట్లా గేదెల రేట్లు ఎలా ఉన్నాయి అసలుకి రైతులని అడిగి తెలుసుకుందాం అన్న. రైతుల మాటల్లోనే చూసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ గేదె ఉంది. ఈ గేదె కాంచి స్టార్ట్ చేద్దామన్నా. మాది గురదాలన్నా. ఇది ఎన్నో ఎద్దన్న పడ్డా? రెండో ఈత. ఎన్ని ఎత్తుంది ఫస్ట్ ఎత్తుకి? ఫస్ట్ రెండు ఈతలు రెండు ఇచ్చిందన్న. ఎంత చెబుతుంటారు రేటు? 45 చెప్పు. ఎన్ని రోజులు ఉంటుందన్న టైం? ఒక వారం ఉంటుంది. నెంబర్ చెప్పన్న, ఫోన్ నెంబరు. 98 85 85 84 59 58. గురిజాల సొంతకు వచ్చిందన్న. చూసుకోండి. కావాలంటే స్టార్టింగ్లోనే ఉందన్న గేదె. బాగుంది కొందనంగా. ఈ గేదె ఓనర్ లేడన్నా, అందుకే అన్నని అడిగాను. మంది కాదన్నాడు. తర్వాత అన్నదే అని తెలిసింది నాకు. అరవై 66 అడుగుతున్నారన్న. ఆయన ఏమో 76,000కి బేరగాళ్ళు అడిగిపోయారని చెప్తున్నారు. 66కి అయితే తీసుకుంటా అంటున్నారు వాళ్ళు కొనేవాళ్ళు. చూసుకోండి అన్న. చూడు దాన్ని చెక్ చేసుకుంటున్నారు. ఎన్ని రోజులు టైం ఉంటుందని చెప్పేసి చూసుకోండి. గేదె బాగుందన్న. $74,000 అంటే చూసుకోండి అన్న. బాబా ఏం చదువుతుంటారు ఇది? 62 ఏ ఊరు? అగ్గురారు. నెంబర్ ఏమని చదువుతా? ఫోన్ నెంబరు చెప్పు. ఫోన్ నెంబర్ అని చెప్పు. ఎన్ని ఇచ్చింది బాబా పాలు ఇది? చూడితే పాలు ఇచ్చేదా? 10 రోజులు ఉంటుందా? చూసుకోండి అన్న. సొంతలో కొని కట్టేశారు ఆటోల దగ్గర. బాగుంది గేదె. ఎంత కొన్నారో కానీ రైతు అయితే లేడన్న వివరాలు కనుక్కోవడానికి. చూసుకోండి. ఇది బాగుందన్న గేదె వచ్చేసి పెద్ద హెవీ గేదె. చూడిదన్న, చూడి గేదె బాగా బిర్రు కుడిదాపారన్న ఫుల్గా. అంటే మనం రావడం లేటుగా వచ్చామన్న సొంతకి. అందుకే రైతులు ముందే బేరాలు అయిపోయి కట్టేసుకొని వెళ్ళిపోయారు. ఇది కూడా పడ్డా అన్న. చూసుకోండి. బాగున్నాయి గేదెలు కూడా. ఎవరైనా గేదెలు ఏమైనా బాగున్నాయి అన్న. ఈరోజు కాయ వచ్చినా చూడు, కాయ వచ్చినా ఏదైనా వస్తే మాకు తీసుకొచ్చి నేర్పించానా? వచ్చినా కొమ్ము కొట్టినా మా గాడి తీసుకొచ్చాడు అప్పు చెప్పండి. మీ డబ్బులు రూపాయి కూడా తగ్గికుండా ఇస్తాం. అన్నా అయితే లేదన్నా, అడ్డ మందేను. నేను కూడా అదే చూస్తున్నా. తెలియనోడి కాదుగా. ఇప్పుడు అది మందే. ఈ 10 రోజుల్లో 10 ఉంచుకో, నీకు మనం చెప్పేది ఏముంది.
అది కడుపులో చెప్పండి గురిజాల సంత. ఈరోజు మనం కొంచెం రావడం లేట్ అయిందన్న. మనం వచ్చేలోపు 8:30 అయింది. 8:30 లోపు అందరూ కొనేసారు గేదెలు. బేరకల కాంచి రైతులు కొన్నారు. ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. మళ్ళీ వేరే సంతకి వెళ్ళి వాళ్ళు లాభాన్ని అమ్ముకుంటానికి చూసుకుంటా ఉంటారు. ఎక్కువ మధ్య వ్యక్తులు అన్న, అన్నీ కొని కట్టేశారన్న. మధ్య వ్యక్తులు కొంటా ఉంటారు. వాళ్ళకి 5-10 వేలు లాభం వస్తుంది అన్న ఒక గేదె మీద. చూసుకోండి, ఈ గేదె కూడా బాగుంది. పడ్డన్న ఇది తులసూరు పడ్డ. ఇదే మాత్రం బాగుంది, చూసుకోండి. ఇది కోరకమ్మ బెర్ర అన్న. తెలిసి 3 అయితే 4 అయితే ఉంటుంది ఈ బెర్రకి. చూసుకోండి, చంకాకి ఇంకా మొత్తం బాగానే ఉన్నాయన్న. బాగుంది ఇది కూడా గేదె చూడటానికి. పాలు 4 ఇచ్చిద్దని నేను అనుకుంటున్నా. మీరు చెప్పండి అన్న, కామెంట్ సెక్షన్ చేయండి అన్న అందరూ. ఎవరిది ఇది? ఎవరిదన్నా? చూడితే పాలు ఇచ్చేదా? కాకమా? ఏం చదువుతున్నావు? 55 చదువుతున్నా. ఎన్నో ఈత? 5 ఈతలు 6 ఈతలు. ఎన్ని ఇచ్చిద్దన్న పాలు? 3. ఏ ఊరిది? నాగమట్టి పాలెం దర్శి దగ్గర. దర్శి గారు. ఏదో బాగుందన్న. లోడ్ అవుతున్నా, లోడ్ వెళ్ళిపోతున్నాయి గేదెలు. బాగున్నాయి గేదెలు 2 సూడి. ఊరు బాబా? ఏ ఊరు? ఎన్నో అవుతుంది బాబాయ్ కదా? 3 అవుతా. ఏం చదువుతున్నావు రేటు? 75. పాలు ఎన్ని ఇచ్చింది? ఉదయం 4, సాయంత్రం 4. నెంబర్ ఏం చదువుతా? ఫోన్ నెంబర్ ఉందా? చెప్పు. 82 9 2 57 3 16. టెన్ డేస్ ఉంటుంది అన్న. ఇంకా 10 డేస్ కంపల్సరీ ఉంటుంది గేదె. చూసుకోండి, పొదుగుగా సంక చేయలేదు.
ఏం చదువుతున్నావు బాబా రేటు 75. ఎన్నో అవుతుంది ఇది 3 పాలన్నీ ఇచ్చింది 4. ఫోన్ నెంబర్ ఏమన్నా చదువుతావా? ఫోన్ నెంబర్ తెలియదా? తొమ్మలు తెరవంట చూసుకోండి అన్న. 4 అయితే ఆ పూటకి 70 చెప్తున్నారు రేటు. పెట్రోపాలెం ఎన్నో అవుతుంది కదా? ఎన్ని అవుతుంది పాలు? 4. రేట్ ఏం చెప్పినావు బాబాయ్? 90. ఫోన్ నెంబర్ ఏమన్నా చదువుతావా? ఫోన్ నెంబరు తెలియదా? వారం ఉంటుందన్న టైం ఇంకా గేదె చూసుకోండి. సంఖ చేసింది కొంచెం. అన్న ఏ ఊరన్నా? మాచర్ల. ఎన్నో అవుతుంది కదా? ఎన్ని అవుతాయి అన్న పాలు? 5. తీసుకుంటారా? ఎంత పడుతుంది ఈ గేదా? 86,000. ఈనిందే చూడితే చూసుకోండి. మాచర్ల వరంగల్ 86,000 అంటే చూసుకోండి అన్న గేదా. ఎనభై 86. ఏం పేరు అన్న నీ పేరు? సామ్రాజ్. ఫోన్ నెంబర్ చెప్పు. 9849 369957. సామ్రాజ్ చూసుకోండి అన్న మాచర్ల వరంగల్ నుంచి వచ్చింది. చూసుకోండి అన్న 82,000. మరి నీకు అది ఎన్ని పాలు ఇచ్చాను నీకు తెలియదు అక్క. నేను అక్క అని చూసుకోండి అన్న, ఇవన్నీ కొని కట్టేసినవి. నేను అడిగాను ఆ అన్నని, అంటే తీసుకెళ్ళి ఇక్కడ కొని వేరే చోటుకి వెళ్ళి అమ్ముతారంట, అక్కడ కొని ఇక్కడ తీసుకొస్తారంట. ఇక్కడ వాళ్ళు మార్పిడి చేసుకుంటూ ఉంటారు. బేరగాళ్ళు అనే వాళ్ళు అంతే ఉంటారు అన్న. వాళ్ళకి ఏముంది, బెర్రకి గేదెకి 10,000 మిగులుతాయి అన్నట్టు కాదన్న. వాళ్ళు మాయపిస్తారు, మంత్రం వేస్తారు. రైతులు కొనేటప్పుడు చూసుకొని కొన్నాను గేదె క్వాలిటీ ఎట్టుంది, పొదుగు క్వాలిటీ ఎట్టుంది. ఒక్కోసారి బేరగాళ్ళు ఏం చేస్తారంటే అన్న, మనకి సొంతకు వచ్చే ముందే బెల్లపు నీళ్ళు, పంచదార నీళ్ళు పెడతారన్న పొదుగు లావుకు గారడానికి. చూసుకోండి అన్న. ఎవరు బాబాయ్? అమ్మిని అన్న అవన్నీ ఎవరు వాళ్ళు కొన్నది? ఉమ్మలగూడ. ఎన్ని తీసుకెళ్ళి ఎక్కడ అమ్ముతారు మళ్ళీ? అంగటికి పోతాయా? అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికా మారు బేరాలు చేస్తారా? ఎన్నోటలో తీసుకెళ్తారు బాబాయ్? ఎంగట్లో దొరికితే అంగట్లో కొంటాం, తీసుకెళ్ళటం, అక్కడ అమ్మటం, లాభానికి అమ్ముకుంటారన్న ఇల్లు మొత్తం. ఈనిందన్న ఇప్పుడే ఈనింది, మాయ వేసింది మా. చూడండి తెల్లబెర్రా. ఇది 66. చూసుకోండి. ఎన్ని అవుతుంది బాబా ఇది? ఎన్నో అవుతా? 3 అవుతా. పాలన ఇచ్చింది
అన్న కొనరా ఎంత? 66,000. ఎన్నో అయితే 3 అవుతా? పాలు నీ చెప్పిండు పాలు 4 ఇచ్చి బాగానే ఉంది. పర్లేదన్న బాగానే ఉంది. 66,000. నగిరికల్లా ఏ ఊరిదంటే బెర్రా చూసుకోండి అన్న. 1,00,000 రూపాయలంట కొన్నాడంట బాబాయ్. ఎన్ని చెప్పిండు బాబాయ్ పూటకు పాలు? పూటకు 5,500. 1,00,000 రూపాయలు పెట్టి కొన్నాడు బాబాయ్. ఇది నగిరికల్లు. నెంబర్ ఏం చదువుతావు బాబాయ్ వాళ్ళకి? 99 599 63 994. బాగుందన్న గేదా బాబాయ్ కొన్నాడంట. పాడికే లేకపోతే మరబెడానికి బాబాయ్? పాడికే. ఉన్నాయా మన గేదెలు ఇంటో? ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇది ఎవరిది? ఇది కూడా మా ఊరి కొనరా? ఇది ఎంత పడుతుంది? ఇది 70,000. 70. ఇది చూడిదాక ఇది? అది 40. ఇది ఎన్నో అవుతుంటుంది బాబాయ్? ఇది 2. ఎన్ని ఇస్తుందంట పాలు? జాయింట్ 3 6 లీటర్లు. చూడండి అన్న ఉన్నాయి గేదెలు.